హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చలిమిడి లేదా పాలపిన్ని ముద్దలు వీటి గురించి తెలుసుకుందాం. అసలు చలిమిడి అంటే ఏమిటి? అందులోనూ దొంగ చలిమిడి పెట్టడం అంటే ఏమిటి? అసలు ఎందుకు ఆ అవసరం వచ్చింది? దొంగ చలిమిడి ఎందుకు పెడతారు? అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనము గర్భం దాల్చడం అనేది ప్రతి స్త్రీకి ఒక వరం లాంటిది. పెళ్ళి అయిన స్త్రీలు తమ ప్రేమకి ప్రతిరూపంగా పుట్టబోయే బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే పురిటి నొప్పులు ఎంత కష్టతరమైనా వాటిని ఇష్టంగా భరించడానికే స్త్రీలు ఆసక్తి చూపిస్తారు. తమ బిడ్డని చూసుకోవాలని ఎంతగానో ఆశపడతారు. అయితే గర్భం దాల్చిన తరువాత నుంచి ప్రసవం అయ్యే వరకు వారు ఎంతగానో జాగ్రత్తగా ఉంటారు. అలాగే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ హిందూ సాంప్రదాయంలో కొన్ని వేడుకలను కూడా జరిపిస్తూ ఉంటారు. వాటిల్లో దొంగ చలిమిడి పెట్టడం కూడా ఒకటి. దొంగ చలిమిడి పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. సాధారణంగా గర్భం దాల్చడం అన్న సంగతి వాంతులు రావటం లేదా పీరియడ్స్ మిస్ అవ్వటం ఇలా తెలుస్తూ ఉంటుంది. స్త్రీ గర్భం దాల్చింది అన్న సంగతి తెలియగానే జరిపే మొదటి వేడుక దొంగ చలిమిడి పెట్టడం. ప్రతి స్త్రీ గర్భం దాల్చాక మొదట ఈ విషయాన్ని తన భర్తకు, తల్లిదండ్రులకు, అత్తమామలకు తెలియజేస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయి పుట్టింటి వారు అనగా తల్లిదండ్రులు అత్తింటికి వచ్చి గర్భవతి అయిన స్త్రీ ఒడిలో దొంగ చలిమిడి పెడతారట. ఈ వేడుకని బంధువులకు తెలియనివ్వకుండానే చేస్తారట. ఎవ్వరికీ చెప్పకుండా చలిమిడి తీసుకుని వచ్చి అమ్మాయి ఒడిలో పెడతారట. కాబట్టే దీనిని దొంగ చలిమిడి అంటారు. అయితే ఈ వేడుకని చాలా నిడారంభరంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరుపుకుంటారు. దొంగ చలిమిడి పెట్టిన తర్వాత మాత్రమే ఈ విషయాన్ని బంధువులకి, స్నేహితులకి చెప్పుకొని సంతోషిస్తారట. దొంగ చలిమిడిని అసలు ఏ నెలలో పెడతారు? ఒకప్పుడైతే పీరియడ్స్ మిస్ అయ్యాయి అంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకునేవాళ్ళు. కానీ ప్రస్తుతం మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత అనేక టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వచ్చేసాయి. వాటి ద్వారా మనకి ఒక్క నెలలోనే టెస్ట్ చేసుకుంటే ఫలితం ఏమిటి అనేది తెలిసిపోతుంది. అప్పుడు మనకి రెండవ నెలలోనే గర్భం దాల్చాము అన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు. సాధారణంగా దొంగ చలిమిడిని మూడవ నెలలో పెట్టిస్తారట. అయితే రెండవ నెలలో తెలిసినా కూడా గర్భవతి అయింది అని మూడవ నెల వచ్చాక దొంగ చలిమిడి పెట్టే వరకు కూడా ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదట. తల్లి బిడ్డ క్షేమాన్ని ఆశించి ఈ వేడుకని జరిపిస్తారట. దొంగ చలిమిడిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ప్రాంతాల్లో ఈ చలిమిడిని పాలపిండి ముద్దలు అని కూడా అంటారు. అయితే ఈ చలిమిడి లేదా పాలపిండి ముద్దలని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బియ్యం పిండిని పట్టించుకొని సిద్ధం చేసుకోవాలి. బయట కొనుక్కున్న బియ్యం పిండితో కూడా ఈ చలిమిడిని తయారు చేసుకోవచ్చు. తరువాత కొన్ని కొబ్బరి ముక్కలని, బెల్లాన్ని తరిగి పెట్టుకోవాలి. యాలకుల పొడి కూడా చేసుకొని పెట్టుకోవాలి. పదార్థాలన్నీ సిద్ధం చేసుకోవడం పూర్తయిన తర్వాత తరిగిన బెల్లంతో ఉండపాకం పట్టుకోవాలి. బెల్లం పాకం పట్టిన తరువాత అందులోనే తరిగిన కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి కూడా వేసుకోవాలి. మీకు కొబ్బరి అందుబాటులో లేకపోతే ఈ స్థానంలో మీరు వేరుశనగ పప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ను ఆపివేసి బియ్యం పిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. కాకపోతే మీరు చలిమిడి చేయాలి, గర్భవతులకు పెట్టాలి అనుకుంటే మాత్రం కొబ్బరి వేస్తేనే శ్రేష్టం. లేదు మీరు నార్మల్గా చేసుకుంటున్నారు అంటే వేరుశనగ పప్పు అయినా కూడా ఉపయోగించుకొని ఈ చలిమిడిని మీరు తయారు చేసుకోవచ్చు. బియ్యం పిండిని స్టవ్ ఆన్లోనే ఉండగా వేయకూడదు. ఉండలు కట్టకుండా పాకంలో కలుపుతూ బియ్యం పిండిని వేయాలి.
ఈ మిశ్రమం ముద్దలా తయారవుతుంది. ఈ చలిమిడినే తల్లి తన కూతురిని పెళ్లి చేసి పంపించేటప్పుడు, గర్భం దాల్చినప్పుడు, సీమంతం చేసే రోజున కూడా పెడుతూ ఉంటారట. కూతురికి చలువ చేయాలని, కూతురు క్షేమాన్ని ఆశించి తల్లి చలిమిడిని పెడుతుందట. చూశారు కదా దొంగ చలిమిడి అంటే ఏమిటి? అలాగే ఈ చలిమిడిని ఏ నెలలో పెట్టాలి, గర్భవతులకి ఈ చలిమిడి ఎందుకు పెడతారు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. అయితే చివరిగా హిందూ సాంప్రదాయాల్లో ప్రతి ఆచారం వెనుక ఓ పరమార్థం ఉంటుంది అన్నది తెలుసుకుందాం. తల్లి బిడ్డ క్షేమాన్ని ఆశించే గర్భవతులకు ఈ సాంప్రదాయాన్ని పాటించాలని పెద్దలు సూచించారు. మన తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల ఈ పద్ధతిని అవలంబించబడుతోంది. ఈరోజైతే మా అమ్మ చలిమిడి ప్రిపేర్ చేయలేదు, కానీ నా కోసం అలాగే మా కిరణ్య కోసం అయితే పాలపిండి ముద్దలు అయితే తయారు చేస్తున్నారనమాట. ఇందులో మనకి వేరుశనగ పప్పు వేసి మా అమ్మ పాలపిండి ముద్దలు అయితే తయారు చేస్తుంది. ఇది మీరు చలిమిడి ఎలా చేసుకుంటారో అలాగే పాలపిండి ముద్దలు కూడా తయారు చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ రీప్లేస్మెంట్ ఏంటంటే కొబ్బరికి బదులుగా వేరుశనగ పప్పు వేసుకుంటున్నాం అంతే. దీంట్లో కూడా యాలకుల పొడి, అలాగే బెల్లము, బియ్యపిండి అన్నీ వేస్తారనమాట. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పాలపిండి ముద్దలు అంటారు. చాలా వరకు మనము పిలిచే వాడుక భాషలో పేరైతే చలిమిడి అని అంటారనమాట. కాకపోతే పాలపిండి ముద్దలు అని ఎందుకు అంటారంటే అవి తినటానికి చాలా సౌలభ్యంగా ఉంటాయి కాబట్టి పాలపిండి ముద్దలుగా తయారు చేసి చాలా చోట్ల తింటూ ఉంటారు, అలాగే అమ్ముతుంటారు కూడా. మీరు దుకాణాల్లో చూస్తూ ఉంటే చాలా షాప్స్లో అవైలబిలిటీలో కూడా ఉన్నాయన్నమాట. ఈ రోజుల్లో చాలా వరకు ఇవి అమ్ముతున్నారు కూడా. మీరు కూడా ఇలా చేసుకొని తినాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేరుశనగ పప్పులతో కూడా చాలా బాగుంటుంది ఈ చలిమిడి అనేది. కాకపోతే కొబ్బరి ఎందుకు వేస్తారంటే గర్భం దాల్చిన స్త్రీలకి చాలా చలువ చేస్తుంది కాబట్టి ఈ బెల్లము, కొబ్బరి, బియ్యం పిండి, అలాగే లైట్గా యాలకుల పొడి కూడా వేసి ఈ చలిమిడిని అయితే తయారు చేసి గర్భవతులకి పెడుతూ ఉంటారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అని ఒకే కారణం చేత ఈ చలిమిడిని అయితే తయారు చేసి గర్భవతులకి పెడతారనమాట. చలువ చేస్తుంది, కడుపు చలువ చేయాలి అంటారు కదా, అందువలన అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తయారు చేసి పెట్టండి. చాలా అంటే చాలా చాలా మంచిదంట. ఈ వీడియోకైతే ఇంతే. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.